చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం. సంక్షేమం, అభివృద్ధి అదే మా ప్రభుత్వ ఆకాంక్ష. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం. 10 మార్గదర్శక సూత్రాలతో పనిచేస్తున్నాం. 8 నెలల పాలనలో సాధించిన విజయాలెన్నో. గత ప్రభుత్వ వినాశనాలను అధిగమించాం. నిరుపేద రహిత సమాజావిష్కరణే మా లక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. ఉపాధి నైపుణ్యంతో మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రతకు పక్కా ప్రణాళిక అమలు, రైతు వ్యవసాయం సాంకేతికతతో ప్రగతి ఫలితాలు, ప్రపంచ ఉత్తమ వ్యూహ రచనలు ఏపీలో అమలు, వ్యయ నియంత్రణ, విద్యుత్ ఇంధనం పైన ప్రత్యేక దృష్టి అని, అలాగే స్వచ్ఛంద్ర సుపరిపాలన, పౌరుల రక్షణకు చర్యలు, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించేది లేదు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ పిలుపు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి బడ్జెట్ సెషన్స్ 11 నిమిషాల్లోనే పలాయనం చిత్తగించిన వైసీపీ అని. మొత్తంగా ఈ 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది, గతంలో జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తుంది అనేది నిన్న గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా అయితే కనపడింది. సో అంటే వాస్తవానికి గతంలో వైసీపీ మాట్లాడిస్తే పూర్తిగా రాజకీయం ఉండేది. బట్ గవర్నర్ ప్రసంగంలో రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి స్పష్టంగా గవర్నర్ ప్రసంగంలో అయితే పెట్టడం జరిగింది. గత పాలకుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే విషయాన్ని కూడా నిన్న స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఇక కేవలం గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా ఉండకుండా, వాస్తవానికి సభ మొత్తం ఉండకపోయినా గవర్నర్ ప్రసంగానికి కనీసం ఒక అరగంట గంట ఆయన ప్రసంగం వినే వరకు ఉంటే అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థమయ్యేది. సో ప్రసంగం వరకు కూడా ఉండకుండా కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి జగన్మోహన్ రెడ్డి అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద టీడీపీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం గవర్నర్కు కూడా కనీస మర్యాద ఇవ్వలేదని నిన్న టీడీపీ అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక క్లియర్ కట్ వార్తనైతే ప్రధాన హెడ్డింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రజల్లోకి వాట్సాప్ గవర్నెన్స్, ప్రతి కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ పెట్టండి, వినియోగ విధానంపై ప్రజా అవగాహన ముఖ్యం, భవిష్యత్తులో వాట్సాప్ ద్వారా 500 సేవలు, ప్రభుత్వ ఆఫీసులు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ల ఏర్పాటు. సో బెల్ట్ షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దు, నిత్యావసర ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించండి, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం. సో నిన్న చంద్రబాబు గారి అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక నూతన వాట్సాప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టిందో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, దీని వినియోగాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ ఒక వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ పెట్టండి, ప్రజలకు అవగాహన కల్పించండి. అంటే ప్రజలకు ఏం జరుగుతుంది, ఎలా వినియోగించుకోవాలి అనేది తెలియకపోతే మనం పెట్టినటువంటి ఈ స్కీమ్ కూడా వేస్టే. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు కేవలం 160 సేవలు ఏంటో వాట్సాప్లో అందుతున్నాయి. రాబోయే రోజుల్లో 500 సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఇదే విషయాన్ని ప్రజలకు కూడా చెప్పాలని చెప్పి నేను చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆఫీసులు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత రద్దీని తగ్గించి డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. అది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ, రైతు బజార్లోనూ ఒక క్యూఆర్ కోడ్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక బెల్ట్ షాపులు, ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించిన బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిని ఉపేక్షించేది లేదని చెప్పారు. ఇక అన్నిటికీ మించి ప్రజల మీద ప్రత్యక్షంగా పడే భారం ఏదైతే నిత్యావసర ధరలు ఉన్నాయో దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అధికారులు నిత్యం దాన్ని సమీక్షిస్తూ ఉండాలని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది. ఇక అలాగే నిన్న నారా లోకేష్ అయితే కొంతమంది టీడీపీ నేతలతో అయితే సమావేశమయ్యారు. జూమ్ కాల్ ద్వారా కూడా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి లోకేష్ సమీక్ష అని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే దాని మీద స్పష్టంగా చెప్పారు.
చెప్పారు. ముందు రోజు ఎన్నికలకు ముందు రోజు అంటే రేపటి రోజున శివరాత్రి ఉన్న నేపథ్యంలో ఆ రోజు స్లిప్పులు అందొచ్చు అందకపోవచ్చు. సో ఏ ఒక్క వ్యక్తి కూడా వాటర్ స్లిప్ అందలేదని చెప్పి ఓటుకు వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి వాటర్ స్లిప్ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న అధికారులకు చెప్పారు. దాన్ని సమన్వయపరుచుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుల మీద కూడా ఉందని చెప్పారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నిన్న లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో మిర్చి రైతుకి గుడ్ న్యూస్, ఫలించిన సీఎం చంద్రబాబు కృషి, మిర్చికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం. సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, దీనికి సంబంధించి కిందలో ఉంది, పూర్తిగా అయితే మనం కింద చూద్దాం. సో ఇది సంక్షేమ అభివృద్ధి అదే మా ప్రభుత్వ ఆకాంక్ష అని నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్తనైతే ప్రధానంగా హైలైట్ చేస్తూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక వార్తనైతే ఇచ్చారు. సో కేసుల మాఫీ కోసం గత పాలకుల ఆరాటం, రాష్ట్ర ప్రయోజనాలే సీఎం చంద్రబాబుకు ప్రధానం, మిర్చి రైతు కోసం కేంద్రంతో నిరంతర చర్చలు, ఫలించి నేడు రైతులకు ఊరట, ప్రధానికి కేంద్రానికి మంత్రి లోకేష్ అయితే కృతజ్ఞతలు. మనకు తెలుసు మిర్చి రైతు గురి సమస్య ఎంత జటిలమైందనేది మనందరికీ తెలుసు. దీని మీద స్వయంగా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, మొన్న ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంలోనే అక్కడ కేంద్ర మంత్రుల్ని కలవటం, ఆర్థిక మంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిని కలవటం, రాష్ట్ర పరిస్థితిని వివరించడం, దాంతోపాటు తర్వాత ఎంపీల బృందాన్ని పంపడం, ప్రత్యేక వినతి ఇవ్వటం, ఆ తర్వాత కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఆ మిర్చి రైతుకైతే కనీస మద్దతు ధరను అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున నారా లోకేష్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, స్పందించినటువంటి కేంద్ర మంత్రులకు కావచ్చు, వారందరికీ బీజేపీకి ప్రధానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలిపారు. సో దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. సో విద్యుత్ ఘాతకంతో నలుగురు మృతి, మంత్రులు గొట్టెపాటి, నాదెండ్ల, దుర్గేష్ దిగ్భ్రాంతి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక విద్యుత్ ఘాతకంతో నలుగురు మృతి చెందారు. గోశాలలు సొంపులో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీని మీద అయితే తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. ఇక సంక్షేమ అభివృద్ధి అనేది నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఆల్రెడీ ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన వార్తనైతే చూడొచ్చు. సో మిర్చి రైతుకు గుడ్ న్యూస్ అని చెప్పి ఫలించిన చంద్రబాబు గారి కృషి అని ఒక వార్త అయితే వచ్చింది. సో క్వింటా మిర్చికి 11,781 రూపాయలు ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ మద్దతు ధరను అయితే ప్రకటించింది. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకైతే అవకాశాన్ని కల్పించింది. నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతులకు ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు గారు కేంద్రానికి లేఖ రాయటం, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించడం మనందరికీ తెలిసిందే. సో మొత్తంగా అనుకున్నట్టుగానే మొన్నే దీని గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, రైతులను ఆదుకుంటుందని చెప్పాము. చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం అయితే ఆదుకుంది. సో ఇప్పుడు మిర్చి రైతులందరూ కూడా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ రోజు తమ సమస్యను పట్టించుకున్న నాదులు లేడు. బట్ ఇక్కడ చంద్రబాబు గారు మిర్చి రైతును ప్రత్యేక దృష్టితో చూసి కేంద్రాన్ని ఒప్పించి ఈరోజు ప్రత్యేక మద్దతు ధర తీసుకువచ్చారు. ఖచ్చితంగా ఇది రైతులకు మేలు చేసే అంశం కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో లోకేష్ గారు నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెట్టినటువంటి మీటింగ్కి సంబంధించి ఒకటిగా కుట్రల పేటెంట్ జగన్దే, వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్రం అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఒక సెటర్ అయితే వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తలు వచ్చింది. అక్కడ ఓట్ల శాతం పరిగణలోకి తీసుకుంటారు, ఇక్కడ సీట్లనే ప్రాతిపదికనే నిబంధన ప్రకారమే. వైసీపీ కావాలనే సభా సమయాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. ఆ పార్టీ నేత సభకు వస్తే సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వారి తీరు విచారకరం అని చెప్పి మీడియా పాయింట్లో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. ఎందుకు జర్మనీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ సెటైర్
వేశారంటే అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. బట్ మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి మన రాజ్యాంగం ప్రకారం సీట్లను ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే మినిమం సీట్లలో ఇంత శాతం 10%, 15% సీట్లు వస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. సో కానీ జర్మనీలో మాత్రం ఓట్ల శాతాన్ని తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి, నాకు దాదాపుగా 40% ఓట్లు ఉన్నాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. అది ఎక్కడుంది? జర్మనీలో ఉంది అలాంటి విధానం. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడైతే అలాంటి పని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ మధ్యలోనే వెళ్ళిపోవటం అనేది విచారకరం అని చెప్పారు. నిబంధనల ప్రకారం వైసీపీ సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నాకు మైక్ ఎవరో, నాకు మైక్ లేకపోతే నేను మాట్లాడటం కుదరదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దానికి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, అసలు మీరు ముందు రండి సభకి, మీరు సభకు వస్తే ఎంతసేపు మీకు సమయం ఇస్తారో తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీ నేతతో సమానంగా సమయం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని గతంలోనే టీడీపీ ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ ప్రతిపక్ష పార్టీ నేతకి ఎంత సమయం ఇస్తారో అంత సమయం మీకు ఇస్తాం, మీరు సభకు రండి అని చెప్పి గతంలోనే చెప్పింది. మరి ఎందుకు రాలా జగన్మోహన్ రెడ్డి అంటే, కేవలం ప్రతిపక్ష హోదా రాదని తెలుసు, వీళ్ళు ఎవరని తెలుసు, ఆ వంక మీద సమావేశాలు మానేయొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. ఇక అనర్హత భయంతోనే హాజరు కోసమే అసెంబ్లీకి అని చెప్పి అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలు అయితే విమర్శించారు. 11 స్థానాల్లో ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదం, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు ప్రజలు, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడని చెప్పి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు. సో దీనికి సంబంధించి వార్త అయితే వచ్చింది. ప్రజా తీర్పును అవమానిస్తున్న జగన్, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే అసెంబ్లీకి రావాలి, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే డిమాండ్ చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది, వాళ్ళకు 11 సీట్లు ఇచ్చింది అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడటానికే. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజా నిర్ణయాన్ని అగౌరవపరుస్తున్నాడు. ఒకటి, ప్రజా నిర్ణయాన్ని గౌరవించి అసెంబ్లీ కన్నా రావాలి, లేదా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవించలేను, నేను అసెంబ్లీకి రాను అనుకుంటే రాజీనామా అన్న చేయాలని చెప్పి నిన్న మంత్రి కొల్లి రవీంద్ర అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తనైతే చూడవచ్చు. 11 నిమిషాల్లోనే సభ నుంచి జగన్ బ్యాచ్ వాకౌట్, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం. సో ఈ దేవుడి స్క్రిప్ట్ అంటే చూడండి, మొన్నటి వరకు ఏంటంటే 23వ తారీఖు వచ్చినా లేదా 23తో ఏదైనా సింక్ అయినా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ దాన్ని సింకు చేస్తూ టీడీపీని అవహేళన చేసేవాళ్ళు. 23వ తారీఖు 23 సీట్లు, లేకపోతే ఇదిగో ఇది 23 అది 23, 2+3 లేకపోతే 2=3, ఇలాగా దానికి దీనికి నెంబర్లను సింక్ చేసి తెలుగుదేశం పార్టీకి 23 వచ్చినాయి అని ప్రతిసారి అవహేళన చేసేవాడు. కర్మ అనేది ఎలా కాలిపోయిందంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ఇంకా వాళ్ళకు గౌరవప్రదంగా చెప్పుకోవడానికి ప్రతిపక్ష హోదా వచ్చింది. 4 పార్టీ జంప్ అయిపోయినా ప్రతిపక్ష హోదా పోలా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు చివరి వరకు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగానే ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దరిద్రం చూడండి, వచ్చింది 11 సీట్లు, దానికి తగ్గట్టు 11 నిమిషాలే సభలో ఉండేళ్తే ఇప్పుడు దాన్ని కూటమి నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ట్రోల్ చేస్తున్నారు. గతంలో నీవు నేర్పిన విద్యే కదా నిర్దాక్ష అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో యాజ్ ఇట్ ఈస్గా అదే చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే గతంలో 23 అని ఎగతాళి చేశాడు, ఇప్పుడు వీళ్ళు 11 అని ఎగతాళి చేస్తాడు. కర్మ అనేది ఎంత కాలిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే కేవలం 11 నిమిషాలనే సభలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కావాలని వాచ్ చూసి ఉన్నాడని నేను చెప్పట్లా, కానీ కర్మ అనేది చూడండి ఎలా కాలిపోయిందో. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కాసేపు ఉన్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు, వచ్చింది వెళ్ళింది, మధ్యలో సమయం ఎంత అంటే 11 నిమిషాలు. మరి ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి. కర్మ అనేది ఎలా కాలిపోయిందో చూడండి. సో దానికి సంబంధించి ఒక వార్తనైతే రాయడం జరిగింది. సో బెడిసికొట్టిన ఎత్తుగడ. సో తొలి రోజు సమావేశాలకు హాజరయ్యి అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాను బెడిసికొట్టింది. ఎందుకనంటే గవర్నర్ ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోరు, ఆ రోజు సభగా పరిగణించరు, అంటే అసెంబ్లీ సమావేశాలుగా పరిగణించరు, హాజరును కూడా పరిగణలోకి తీసుకోరు. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. దానికి సంబంధించి అయితే ఒక వార్త అయితే వచ్చింది.
ఇక వల్లభనేని వంశీ అక్రపాలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సిట్ని అయితే ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ అయినటువంటి జీవీజీ కిషోర్ కుమార్ నేతృత్వంలో అయితే ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్తో పాటు తూర్పుగోదావరి ఎస్పీ ఎవరైతే నరసింహ కిషోర్ ఉన్నారో వీరిరువురు కూడా సభ్యులుగా ఉంటారు. వీరు రాష్ట్ర డీజీపీకి అయితే 15 రోజులకు ఒకసారి నివేదిక అయితే ఇస్తారు. మొత్తంగా వల్లభనేని వంశీ అరాచకాలను పూర్తి స్థాయిలో విచారించడానికి డీజీపీ రాసిన లేఖ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సిట్ని ఏర్పాటు చేసింది. అలాగే 3 రోజుల కస్టడీకి కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని 3 రోజులు విచారించడానికైతే విజయవాడ SC/ST కోర్టు అయితే అనుమతించింది. దానికి సంబంధించిన వార్త కూడా అయితే వచ్చింది. ఇక ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు అయితే అనూహ్యంగా అయితే రాజీనామా చేశారు. ఆ రాజీనామాని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూనే చంద్రబాబు గారు ఆమోదిస్తూనే అదే సమయంలో ఈ వివాదంలో మరొక వ్యక్తిగా ఉన్నటువంటి IAS దినేష్ కుమార్ను కూడా ఆయన బాధ్యతల నుంచి పూర్తిగా తొలగించారు. దాదాపు 4 బాధ్యతల్లో ఆయన కొనసాగుతుంటే 4 బాధ్యతలను కూడా తొలగించి GADలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించిన వార్తను అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇకపోతే ఎన్నాళ్ళు భ్రమల్లో బ్రతుకుతావు అసెంబ్లీకి రావాలని చెప్పి మంత్రి సవిత అయితే జగన్మోహన్ రెడ్డికి హితబోధ చేశారు. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. ఏ అంశంపైనైనా చర్చకు చెందాం, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలియదా, తెలిసి అనవసర రాద్ధాంతం ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇక ఇదే జగన్మోహన్ రెడ్డి మీద మరొక మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కూడా విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో భరించలేక జగన్ను ఓడించారు, పదవులపై శ్రద్ధ, ప్రజా సమస్యలపై లేకపోవడం సిగ్గుచేటు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ అడ్రస్ గల్లంతు ఖాయమని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయితే మాట్లాడటం జరిగింది. ఇక లేని ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు ఎందుకని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా విరుచుకుపడ్డారు. ఇక ఎమ్మెల్యేల బలం లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, జగన్ కోసం ఏమైనా ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తారా అని చెప్పి నిన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా విరుచుకుపడటం జరిగింది. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల టీడీపీ నేతలు కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కావాలని రాద్ధాంతం చేశారు, కావాలనే సభ నుంచి వాళ్ళంతటిగా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో వైసీపీ పూర్తిగా డ్యామేజ్ అయిందనేది మాత్రం వాస్తవం.